హలో గైస్, అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మోటరోలా G85 5G మొబైల్ ఫోన్ గురించి. సో దీని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దీని ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్, పేపర్ వర్క్, 33 వాట్స్ చార్జర్, టైప్ సి కేబుల్ అండ్ కేస్ అన్ని కంటెంట్స్ అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ అని చెప్పాలి. మొబైల్ ఫోన్ బ్యాక్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 12GB ర్యామ్ లో ఉంటుంది. LPDDR4X కి సంబంధించిన ర్యామ్, 128GB 256GB స్టోరేజ్, UFS 2.2 తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో సోనీ లిటియా 600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED 3D కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 10 బిట్ సపోర్ట్ తో వస్తుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ తో వస్తుంది. అన్ని మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పాలి. అండ్ ఆల్సో దీని ముందు వేరియంట్ అయిన G84 తో కంపేర్ చేసినట్టయితే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనకి డిస్ప్లే విషయంలో చూసుకున్నట్టయితే మనకంటే ప్రొటెక్షన్ లో నెగ్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేది. ఈసారి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో తీసుకొచ్చారు. మనకి ఇందులో కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చారు, ఫ్లాట్ నుంచి కర్వ్డ్ డిస్ప్లే, చాలా మంచిగా అనిపించింది డిస్ప్లే కూడా. సో దీన్ని ముందు వేరియంట్ అయిన G84 మోటరోలా G84 తో కంపేర్ చేద్దాం. ముందు వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వచ్చేది, ఇప్పుడు స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ వచ్చింది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ దీని వర్షన్ వచ్చేసి మనకి ఒకే వేరియంట్ లో తీసుకొచ్చారు, 12GB 256GB లో తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు రెండు వేరియంట్స్ లో తీసుకొచ్చారు, 8GB 12GB ర్యామ్ అండ్ ఆల్సో 128GB 256GB స్టోరేజ్ లో తీసుకొచ్చారు. వర్షన్స్ వచ్చేసి రెండిట్లో సేమ్, LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ తో తీసుకొచ్చారు. అండ్ స్క్రీన్ సైజ్ ని కూడా పెంచారు. 6.65 ఇంచెస్ ఉండేది మోటరోలా G84, మోటరోలా G85 వచ్చి 6.67 ఇంచ్ తీసుకొచ్చారు. అండ్ రెండు కూడా ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇవైతే సేమ్ ఉన్నాయి. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బట్ మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని తీసుకొచ్చారు. అండ్ సోనీ LYT 600 సెన్సార్ ని మోటరోలా G85 లో ఇంక్లూడ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలోనే మ్యాక్రో షాట్స్ తీసుకునే అవైలబిలిటీ కూడా తీసుకొచ్చారు. సెల్ఫీ కెమెరా కూడా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చేశారు. ముందు మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండేది, ఇప్పుడు ఏకంగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. బట్ బ్యాటరీ ఎక్కడ చేంజ్ చేయలేరు, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ తో తీసుకొచ్చారు. బ్యాటరీ కూడా చేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది, బట్ అగ్రెసివ్ ప్రైసింగ్ ఏం పెట్టలేదు కదా, అండర్ బడ్జెట్ లో తీసుకొచ్చారు. ఫీచర్స్ కూడా ముందు దాంతో పోలిస్తే అదే బడ్జెట్ లో తీసుకొచ్చి మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. OAS ని కూడా మొబైల్ ఫోన్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి బేస్ మోడల్ ని కూడా తీసుకొచ్చారు. ఇందాకే చెప్పాను, ముందు మనకు కేవలం 12GB 256GB ఒకటే తీసుకొచ్చారు మోటరోలా G84 లో, బట్ ఇప్పుడు రెండు వేరియంట్స్ తీసుకొచ్చారు. ఇంప్రెసివ్ డిజైన్ అని చెప్పాలి. సైడ్ వచ్చేసి ప్లాస్టిక్స్ తో వస్తుంది. సైడ్ ప్లాస్టిక్ ఉన్నప్పటికీ ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మొబైల్ ఫోన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 7.59 mm థిక్నెస్, 172 grams వెయిట్ తో వస్తుంది. అండ్ వాటర్ రేటింగ్ కూడా ఉంది, అది కూడా IP52 వాటర్ రేటింగ్ తోనే. 3 కలర్స్ లో ఇదైతే మొత్తం అవైలబిలిటీలో ఉంది. అండ్ సిమ్ ట్రే విషయానికి వచ్చినట్టయితే హైబ్రిడ్ స్లాట్ అయితే పెట్టుకోవచ్చు మనం. సో ఇక డిస్ప్లే ఒక మేజర్ కాంటెంట్, ఒక మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED 3D కర్వ్డ్ డిస్ప్లే, మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz అండ్ ఆల్సో 10 బిట్ సపోర్ట్ ఉంటుంది. LTPS డిస్ప్లే, LTPO కాదు, LTPS డిస్ప్లే ఇది. POLED ప్యానెల్ కూడా చాలా బాగుంది, అట్రాక్టివ్ డిస్ప్లే అని చెప్పాలి. ఇందులో మనం అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD లో చూడొచ్చు. అంటే ఇందులో మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ ప్లస్ హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ కు. అండ్ ఆల్సో మనకి స్పేషియల్ ఆడియో కూడా ఉంది. సో ఇవన్నీ ఎంతగా మనం డామినేట్ చేసిన ప్రాసెసర్ అనేది మొబైల్ ఫోన్ ని దాని యూనిక్విటీని ఇంకా పెంచుతుంది. సో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ప్రాసెసర్ వచ్చేసి కూడా ప్రాసెసర్ ని కూడా చేంజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695 నుంచి స్నాప్డ్రాగన్ 6s Gen 3 కి తీసుకొచ్చారు. ఇదైతే 13 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ BGMI లాంటి గేమ్స్ ని కూడా స్మూత్ అండ్ అల్ట్రాలో అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. BGMI ని స్మూత్ అండ్ అల్ట్రాలో కూడా హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ యూస్ కి మొబైల్ ఫోన్ బాగుంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయితే, మీరు ఎక్కువగా చాలా గేమ్స్ ఆడుతున్నట్టయితే మొబైల్ ఫోన్ అయితే బాగుండదు. నార్మల్ గేమ్స్ ఆడదాం అనుకుంటే మాత్రం బాగుంటుంది. సో దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ లో బేస్ మోడల్ ఉంది. అండ్ 12GB ర్యామ్, 256GB లో టాప్ మోడల్ అయితే ఉంది. వర్షన్ విషయానికి వచ్చినట్టయితే LPDDR4X ర్యామ్, UFS 2.2 ROM తో వస్తుంది. అండ్ మనకి ఇదే కాకుండా అడిషనల్ 12GB ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది, బట్ అది నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 8GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు హెవీగా యూజ్ చేద్దాం అనుకున్నా కూడా ప్రాసెసర్ సపోర్ట్ చేయదు, కాబట్టి 8GB వరకు ఉన్న ర్యామ్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పాలి. 8GB వరకు ఉన్న ర్యామ్ అయితే సరిపోద్ది. సో ఇవన్నీ పక్కకు పెడితే కెమెరా విషయానికి వస్తాం. కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్
అల్ట్రా వైడ్ కెమెరా, మ్యాక్రో షాట్స్ అయితే మనం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డెప్త్ కూడా ఉంది. మంచి డైనమిక్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తుంది మనకి మెయిన్ కెమెరా. అండ్ మనం మ్యాక్రో షాట్స్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో కూడా చాలా బాగా మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు అంట. వీడియో విషయానికి వచ్చినట్టయితే అప్ టు 1080p వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇక బ్యాటరీ, అసలు మొబైల్ ఫోన్ ఫుల్ వర్కింగ్ డేకి యూజ్ అవుతుందా అంటే అవును, యూజ్ అవుతుందని చెప్పాలి. ఇది ఒక పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ కాబట్టి ఫుల్ వర్కింగ్ డేకి అయితే యూజ్ చేసుకోవచ్చు. 50 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవ్వడానికి. 5000 mAh బ్యాటరీ, 33 watts టర్బో పవర్ ఛార్జింగ్ తో వస్తుంది. సో ఇది బ్యాటరీ విషయంలో చెప్పాలంటే. ఇక ఓఎస్ విషయానికి వస్తే క్లీన్ యూఐ అని చెప్పాలి, మనకు హలో యూఐ తో వస్తుంది. ఇదైతే ఇందులో ఇవే కాకుండా మోటో సెక్యూర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే దానివల్ల మనం యాప్స్ ని హైడ్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కూడా ఉంది. అంటే దీనివల్ల మీకు తెలిసిందే, మొబైల్ ఫోన్ ని ల్యాప్టాప్ కి అయితే మనం కనెక్ట్ చేసుకొని ఆ కర్సర్ తోని దీన్ని ఇంకా కంట్రోల్ అయితే చేయవచ్చు. అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా దాని నుంచి అయితే మనం వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందులో మనకి మోటరోలా ఫ్యామిలీ స్పేస్ ఫీచర్ కూడా ఉంది. సో అది కూడా మంచి ఫీచర్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫ్యామిలీ స్పేస్ ఫీచర్. అండ్ ఆల్సో ఇందులో అన్ని సెన్సార్స్ కూడా ఉండడంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఆల్మోస్ట్ చెప్పినట్లే ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో దీని ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 12GB 256GB వచ్చేసి 18,999కి వస్తుంది. 8GB 128GB వచ్చేసి 16,999కి వస్తుంది. కాకపోతే బేస్ మోడల్ ఎనఫ్. ఇందాకే చెప్పాను, ప్రాసెసర్ అనేది ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చెయ్యని ప్రాసెసర్ అయినా కూడా అది ఎక్కువగా హ్యాండిల్ చేయలేదు గేమ్స్ ని. సో మీరు గేమింగ్ ఎక్కువ ఆడుతున్నట్టయితే ఆర్ మీరు ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే ఎక్కువ బ్యాటరీ పరంగా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. బట్ బేస్ మోడల్ అయితే ఎనఫ్ సరిపోతుంది. అండ్ ఆల్సో 12GB ఎక్స్పాన్షన్ ర్యామ్ కూడా ఉంది ఇందులో మనకి జియో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్ టు 10,000 వర్త్ జియో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సేల్ ఆఫర్ అని చెప్పాలి. 10,000 వర్త్ జియో బెనిఫిట్స్ అనేవి కేవలం మీరు ఫస్ట్ సేల్ లో కొంటున్నట్టయితే మీకైతే ఆఫర్స్ వస్తాయి. అసలు ఓవరాల్ గా దేన్ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ ఫోన్ కొనాలంటే మీరు ఒక మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి లుక్ ఉన్న మొబైల్ ఫోన్, ఈ 3 సెక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఫోన్ బాగుంటుంది. అండ్ ఈ 3 కూడా అండర్ బడ్జెట్ లో మీరు కొనాలనుకుంటే మొబైల్ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ గా చెప్పాలంటే ప్రైజింగ్ కూడా మంచి ప్రైజింగ్ లో తీసుకొచ్చారు, అండర్ బడ్జెట్ లో తీసుకొచ్చారు. అండ్ ఈ మోటరోలా G సిరీస్ అంటేనే వీళ్ళు బడ్జెట్ లో తీసుకొస్తారు మొబైల్ ఫోన్. సో ఆ G సిరీస్ ఉంటేనే మీరు దృష్టిలో పెట్టుకోండి, బడ్జెట్ లో తీసుకొస్తారు, మంచి ఫీచర్స్ తో మొబైల్ ఫోన్ తీసుకొస్తారు. సో అంతే. ఈ మొబైల్ ఫోన్ గురించి నా రివ్యూ చెప్పాలంటే మాత్రం మొబైల్ ఫోన్ బాగుంటుంది. బట్ గేమింగ్ పరంగా అయితే మీరు నార్మల్ గేమ్స్ ఆడితేనే మొబైల్ ఫోన్ బాగుంటుంది. సో అంతే. ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.